నేను ప్రీతం. ఈరోజు మనం ఫండమెంటల్ అనాలిసిస్‌లో, ఇండస్ట్రీ అనాలిసిస్‌లో మనం కంపెనీస్‌ని ఏ సెక్టార్ ఏది అనేది తెలుసుకుందాం. ఇండస్ట్రీస్ అన్నీ ఒక ఎకానమీలో లేదా ఒక స్టాక్ మార్కెట్‌లో చాలా సెక్టార్స్‌లా, ఇండస్ట్రీస్ లాగా, సబ్ సెక్టార్స్ లాగా, నెక్స్ట్ సబ్ ఇండస్ట్రీస్ లాగా డివైడ్ చేస్తారు. సో, మనకి ఇలా క్లాసిఫికేషన్ అనేది చాలా ఉంటాయి. మనకి చాలా డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ అని ఉంటాయి. మనకి ఫారెన్‌లో అయితే 11 సెక్టార్స్‌గా డివైడ్ చేస్తారు. కానీ మనం ఇండియాలో తీసుకుంటే ఎన్ఎస్‌సి నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ అనేది దాని స్పెసిఫిక్ క్రైటీరియా ఉంది. వేరే కంట్రీస్‌లో వేరే క్రైటీరియా వాడతారు. కానీ మనం ఎక్కువగా ఇండియా కాబట్టి మనం ఇండియాలో వాడే క్రైటీరియా అనేది చూద్దాం. ఎన్ఎస్‌సి అనేది 12 సెక్టార్ క్లాసిఫికేషన్‌ని వాడిద్ది. ఆ క్లాసిఫికేషన్ ఏమిటో ఈరోజు మనం చూద్దాం. మనం ఒకవేళ నెట్‌లో ఎన్ఎస్‌సి సెక్టార్ క్లాసిఫికేషన్ అంటే మనకిలా 2 లింక్స్ వస్తాయి. ఈ లింక్స్ ఏంటియో మనం చూద్దాం. ఫస్ట్ లింక్ అనేది టోటల్ స్ట్రక్చర్ ఏంటిదో అనేది చూపుతుంది మనకి. సో, మనకి ఎన్ఎస్‌సి అనేది 12 మ్యాక్రో ఎకనామిక్ సెక్టార్స్‌గా, వాటిని మళ్ళీ 22 సెక్టార్స్ లాగా, వాటిని మళ్ళీ 59 ఇండస్ట్రీస్ మరియు 197 బేసిక్ ఇండస్ట్రీస్ లాగా క్లాసిఫై చేస్తుంది. అంటే స్టాక్ మార్కెట్‌లో ఎన్ఎస్‌సిలో ఉన్న ఏ స్టాక్ అయినా సరే ఖచ్చితంగా ఒక బేసిక్ ఇండస్ట్రీకి చెందుతుంది. తర్వాత ఒక ఇండస్ట్రీ, తర్వాత సెక్టార్, ఒక మ్యాక్రో ఎకనామిక్ సెక్టార్. ఇలా ఏ స్టాక్‌నైనా మనం ఇలా చేసుకోవాలి. ఇలా మనం ఎందుకు క్లాసిఫై చేసుకుంటాం? ఎందుకు అంటే మనము ఏ స్టాక్‌నైనా కంపేర్ చేసుకునేటప్పుడు వేరే డిఫరెంట్ స్టాక్ తోటి మనం కంపేర్ చేయలేం. అంటే ఇప్పుడు ఒక పెట్రోలియం ప్రొడక్ట్ తోటి డీల్ చేసే ఒక కంపెనీని చూసుకొని దాని టెక్స్‌టైల్ దానితోటి మనం కంపేర్ చేయలేం. వాటి ప్రాఫిటబిలిటీ మార్జిన్ డిఫరెంట్ ఉంటుంది. అది సైక్లిక్ అవ్వచ్చు, డిఫెన్సివ్ అవ్వచ్చు. అది ఆ ఇండస్ట్రీ అనేది గ్రోత్‌లో ఉండొచ్చు, మెచ్యూరిటీలో ఉండొచ్చు. సో, మనం ఎగ్జాక్ట్‌గా రెండిటిని కంపేర్ చేయలేం. మరి మనం కంపేర్ చేయాలి అంటే ఎలా చేయాలి అంటే మనం ఇలా సెక్టార్ క్లాసిఫికేషన్‌లో మనం చేసుకోవచ్చు. మనం ఆ కంపెనీని మ్యాక్రో ఎకనామిక్ సెక్టార్‌లో కాకుండా జస్ట్ సెక్టార్‌లో కంపేర్ చేసుకోవచ్చు. మనకి మోర్ డీటెయిల్డ్‌గా చేసుకోవాలంటే ఇండస్ట్రీ అది ఉన్న ఇండస్ట్రీ తోటి మనం కంపేర్ చేయొచ్చు. సో, ఇలా ఏ కంపెనీ స్టాక్‌నైనా ఫస్ట్ మనం ఇలా అట్‌లీస్ట్ ఇండస్ట్రీ లేదా ఆ స్టాక్ ఉన్న సెక్టార్ తోటి మనం కంపేర్ చేయాలి. కాబట్టి ఇందులో మనకి సెకండ్ లింక్ ఏంటిదో చూసుకుందాం. సెకండ్ లింక్‌లో ఇక్కడ మనకి ఉన్న 197 బేసిక్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా! వాటి డెఫినిషన్స్ అనేవి మనకి ఈ సెకండ్ లింక్ ద్వారా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కమోడిటీ కెమికల్స్ ఉన్నాయి. ఈ కమోడిటీ కెమికల్స్ డెఫినిషన్ ఏంటిదో మనకి ఇందులో దొరుకుతుంది. ఇలా మనకి అన్ని 197 ఆహ్, బేసిక్ ఇండస్ట్రీస్ యొక్క డెఫినిషన్స్ అన్నీ మనకి ఇందులో తెలుస్తాయి. సో, మనకి ఇలా సెక్టార్స్ అనేవి క్లాసిఫై చేస్తాము. సో, ఒక కంపెనీని ఏ సెక్టార్‌లో ఎలా క్లాసిఫై చేస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీళ్ళకి ఒక 3 రూల్ క్రైటీరియా. ఫస్ట్ రూల్ ఏంటిదంటే ఆ కంపెనీ ఒకటే ప్రొడక్ట్ ఉంటే, అంటే ఒకటే బిజినెస్ లైన్ ఉంటే, ఆ బిజినెస్ లైన్ దేంట్లో పడుతుందో దాంట్లో మనం ఆ సెక్టార్ కిందకి మనం క్లాసిఫై చేస్తాము. కానీ ఆ కంపెనీకి డిఫరెంట్ బిజినెస్ లైన్స్ ఉన్నాయంటే ఇది అప్పుడు సెకండ్ రూల్ వస్తుంది. ఏ ప్రొడక్ట్ లైన్ అయితే 50% కంటే ఎక్కువ రెవెన్యూ వస్తుందో, ఆ కంపెనీని మనం ఆ ప్రొడక్ట్ ఉన్న లైన్‌ని మనం ఆ సెక్టార్ ద్వారా క్లాసిఫై చేసుకుంటాం. సో, ఈ థర్డ్ క్రైటీరియా ఏంటిదంటే కొన్ని కంపెనీస్‌లో దాని వచ్చే ప్రొడక్ట్ లైన్స్ అనేవి 50% కంటే ఏది ఎక్కువ ఉండదు. అన్నీ 20 లేదా 30 ఉంటాయి. అలాంటి టైంలో దాన్ని మనము డైవర్సిఫైడ్ అంటాము. డైవర్సిఫైడ్‌లో కూడా టైప్స్ ఉన్నాయి. కొన్ని కంపెనీస్‌లో ఏంటిదంటే ఒక్క ప్రొడక్ట్ లైన్ 40% ఉండి మిగిలినవన్నీ 20, 20, 20 ఉండొచ్చు. ఇలాంటి ఒకటి ఎక్కువ ఉన్న దాన్నేమో ఆ స్పెసిఫిక్ సెక్టార్ డైవర్సిఫైడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కమోడిటీ కెమికల్స్ ఉన్నాయి. స్పెషాలిటీ కెమికల్స్ ఉన్నాయి. అప్పుడు మనం డైవర్సిఫైడ్ కానీ స్పెషాలిటీ కెమికల్స్‌లో ఎక్కువ లీడ్ ఉంది అని మనం క్లాసిఫై చేసుకుంటాం. సో, ఇలా మనం ఏ కంపెనీనైనా క్లాసిఫై చేసుకుంటాం. మనకి ఒక కంపెనీ అనేది ఏ సెక్టార్‌కి చెందిందో ఎలా తెలుస్తుంది అంటే దాని యాన్యువల్ రిపోర్ట్ ఉంటుంది. దాని యాన్యువల్ రిపోర్ట్‌లో మనం చూసుకోవచ్చు. లేదంటే ఈ వెబ్‌సైట్ ఉంది. ఈ వెబ్‌సైట్ పేరు ticker.phinology.in. ఈ వెబ్‌సైట్‌లో మనం అన్ని సెక్టార్స్ మనకి ఉన్న 22 సెక్టార్స్‌లో ఏమేం కంపెనీస్ ఉన్నాయో ఇందులో మనకి ఈజీగా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్వాకల్చర్. ఆక్వాకల్చర్‌లో ఏమేమి కంపెనీస్ ఉన్నాయో మనం ఇలా డీటెయిల్స్ అన్ని నొక్కితే మనకి ఇక్కడ అన్నీ తెలుస్తున్నాయి. 8 కంపెనీస్ ఉన్నాయి. ఆ 8 కంపెనీస్ ఏంటివో మనకి ఇక్కడ క్లియర్‌గా తెలుస్తుంది. అంతేకాకుండా అది టుడేస్ గెయినర్స్, లూజర్స్ అని, టాప్ పెర్ఫార్మన్స్ అనేసి, నెక్స్ట్ టాప్ రిటర్న్ కంపెనీస్ అనేసి ఇలా మనం అన్నీ నీట్‌గా, డీటెయిల్డ్‌గా మనం ఈ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇంతే కాకుండా మనకి ఇంకా కొంచెం సర్ఫేస్ లెవెల్‌లో ఆ సెక్టార్‌లో ఉండే
వేరే కంపెనీస్ తోటి ఏమన్నా తెలుసుకోవాలి అనుకుంటే మనకి సెక్టరల్ ఇండెక్సెస్ అనేసి మనకి ఎన్ఎస్‌సిఏ రిలీజ్ చేస్తుంది. మనకి క్లాసిఫై చేసేది ఎన్ఎస్‌సిఏ. ఈ ఇండిసెస్ కూడా ఎన్ఎస్‌సిఏ ప్రొవైడ్ చేస్తుంది. సో, ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ మనకి అన్ని సెక్టార్స్ యొక్క ఇండెక్సెస్ ఉండవు. మొత్తం 22 సెక్టార్స్ ఉంటే మనకి 18 19 ఇండెక్సెస్ మాత్రమే ఎన్ఎస్‌సి ప్రొడ్యూస్ చేస్తుంది. సో, ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంక్ తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ సెక్టార్‌లో ఉండే అన్ని స్టాక్స్ యొక్క ఇండెక్స్ అనేది ఇది మనకి. ఇందులో మనకి చూసుకుంటే ఫండమెంటల్స్ చూడొచ్చు. ప్రైస్ టు ఎర్నింగ్ 13.68 అని ఉంది. అంటే మనం తీసుకున్న స్టాక్ ఒకవేళ బ్యాంక్ సెక్టార్‌కి చెందిందైతే ఒకవేళ దాని ప్రైస్ టు ఎర్నింగ్ దీనికంటే ఎక్కువ ఉందా? తక్కువ ఉందా? అనేసి మనం అంటే సెక్టార్ యావరేజెస్ తోటి మనం కంపేర్ చేసుకోవచ్చు. మనకి ప్రైస్ టు ఎర్నింగ్, ప్రైస్ టు బుక్ రేషియో, డివిడెండ్ ఈల్డ్ ఇవన్నేసి మనకి బేసిక్‌గా జస్ట్ బేసిక్ నాలెడ్జ్ మాత్రం మనకి వీటిల ద్వారా వస్తుంది. ఇంకా డీటెయిల్డ్ నాలెడ్జ్ కావాలంటే మనం ఇండస్ట్రీ యొక్క పబ్లిషర్స్ ఉంటాయి కొన్ని. వాటి ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో, ఇది ఈ వీడియో మనం సెక్టార్స్ గురించి, వాటి క్లాసిఫికేషన్స్ గురించి తెలుసుకున్నాం. థాంక్ యూ.